హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 24th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దామండి. ఇక్కడ మనము నెట్ జీరోకి సంబంధించి క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. లాస్ట్ క్లాస్లో ఇండియా యొక్క నెట్ జీరో టార్గెట్ గురించి మరియు ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ 1 చూడండి. ఒక దేశం తన ఉద్గారాలను 0 స్థాయికి తగ్గించడం దీని లక్ష్యం. నెట్ జీరో అంటే మనకి స్టేట్మెంట్ 1 ఈక్వల్గా కనిపిస్తుంది, కరెక్ట్ అనిపించవచ్చు. బట్ 0 స్థాయికి తగ్గించడం వేరు, నెట్ జీరో నికర 0 స్థాయికి తగ్గించడం వేరు. రెండింటికి డిఫరెన్స్ ఉందండి. స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. ఇక్కడ 0 స్థాయికి తగ్గించడం అంటే ఏంటి? కంప్లీట్గా ఎమిషన్స్ని జీరోకి తీసుకొచ్చి వేయడం. అయితే ఇక్కడ నెట్ జీరో కంప్లీట్గా జీరోకి తీసుకురావడం కాదు. ఏదైనా ఒక దేశం తను విడుదల చేసే ఉద్గారాలు ఎమిషన్స్ని అంతే పరిమాణంలో రిమూవ్ చేయగలిగితే దానిని నెట్ జీరో అంటారండి, నికర 0. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఒక 10 మెట్రిక్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేసింది. అంతే పరిమాణంలో అంటే 10 మెట్రిక్ టన్స్ని మళ్ళీ సీక్వెస్ట్రేట్ లైక్ కార్బన్ క్యాప్చర్ టెక్నిక్ లాంటి వాటిని ఉపయోగించి దానిని తిరిగి రిమూవ్ చేయగలిగితే దానిని నెట్ జీరో కాన్సెప్ట్ అంటారు. సో భారతదేశం నెట్ జీరో కాన్సెప్ట్ని అంగీకరించింది మరియు 2070 నాటికి ఈ నికర 0 లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 1 రాంగ్ అండి, స్టేట్మెంట్ 2 కరెక్ట్. బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, ఆధునీకరణ పరిపూర్ణం కావాలి అంటే ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ యొక్క అప్గ్రేడేషన్ గురించి అండ్ మోడర్నైజేషన్ గురించి డిస్కస్ చేస్తుంది అండి. ఇది మనకి ఎకానమీలో ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాపిక్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, యువశక్తుల నవ సృజనలే ప్రగతికి సాధనాలు. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా ఇన్నోవేషన్ గురించి అండ్ భారతదేశం ఇన్నోవేషన్ని మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి డిస్కస్ చేస్తుంది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, ఎన్ఐఏ కేసుల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు కావాలి, సుప్రీంకోర్టు. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన కేసులను ప్రత్యేక కోర్టుల ద్వారా పరిష్కరించాలి అని సుప్రీంకోర్టు ఇక్కడ వ్యాఖ్యానించడం చూడొచ్చు. ఇది మనకి పాలిటీతో పాటు గవర్నెన్స్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, ఆర్బీఐ డివిడెండ్ 2,68,590 కోట్లు. సో ఆర్బీఐ డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి ఇంత మొత్తం ట్రాన్స్ఫర్ చేసింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫిఫ్త్ వన్, భారత క్షిపణి పరీక్షల కోసం అండమాన్ గగనతలం మూసివేత. సో మనకి భారతదేశం తన మిజైల్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయడం కోసం క్షిపణులను పరీక్షిస్తూ ఉంది. దానికోసం అండమాన్ గగనతలాన్ని మూసివేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఆధునికీకరణ పరిపూర్ణం కావాలి అంటే ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ మోడర్నైజేషన్ కోసం, ఎస్పెషల్లీ ఇటీవల అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ఫేజ్ లాంచ్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో అసలు ఓవరాల్ ఇండియన్ రైల్వే సిస్టమ్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, దానిని మోడర్నైజ్ చేయడము మరియు ఎమ్యూనిటీస్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది ఈ ఆర్టికల్ ఇక్కడ డిస్కస్ చేస్తుంది అండి. ఇక్కడ దీనిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రజెంట్ మనకి టైర్ 2 మరియు టైర్ 3 సిటీస్లో కూడా ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. వాటికి మరింత ఊతం ఇవ్వడంతో పాటు స్థానిక ఉత్పత్తులను మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఆ టైర్ 1 మరియు టైర్ 3 సిటీస్లో 1337 రైల్వే స్టేషన్లను స్థానిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలుగా ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని మనము లాంచ్ చేయడం జరిగింది అండి. ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్లో ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్కి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ లోకల్ కల్చరల్ డెవలప్మెంట్ని మనము ప్రతిబింబిస్తూ ఆధునిక హంగులతో మోడర్నైజేషన్ టెక్నాలజీస్ని ఉపయోగించి ప్రయాణికులకు ఎమ్యూనిటీస్ని కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మొదటి దశలో సుమారు 508 స్టేషన్ల పునర్నిర్మాణానికి ఈ పథకంలో భాగంగా ఆమోదముద్ర లభించింది. ఈ క్రమంలో సుమారు 1,100 కోట్లతో 86 జిల్లాలలో పూర్తిగా నవీకరించిన
103 స్టేషన్లను ప్రధాని మోదీ రీసెంట్గా వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఒక సమావేశంలో ఈ వర్చువల్ మోడ్లో ఈ స్టేషన్స్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు. ఈ రైల్వే స్టేషన్స్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎస్కలేటర్లు, లిఫ్టులు, విశ్రాంతి గదులు మరియు కొత్త ప్లాట్ఫామ్ లాంటి మౌలిక సదుపాయాలని కల్పించడం మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఈ మోడర్నైజేషన్ టెక్నిక్లో ఇతర సదుపాయాలను కూడా లైక్ బ్రాడ్ గేజ్ ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, ట్రాక్స్ మోడర్నైజేషన్. మనకి భారతదేశంలో రైల్వే పట్టాలు ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి అవే ఉపయోగిస్తూ ఉన్నారు. ఎక్స్టెన్షన్ తప్ప పాతవి అలాగే ఉపయోగిస్తూ వస్తున్నాం మనము. కాబట్టి ఈ ట్రాక్ మోడర్నైజేషన్ని కూడా మనం చూడాలి. అదేవిధంగా బ్రాడ్ గేజ్ ఎలక్ట్రిఫికేషన్, ట్రాక్ మోడర్నైజేషన్తో పాటు ప్రయాణికుల యొక్క సేఫ్టీ అనేది చాలా చాలా కీలకం. కాబట్టి ఇప్పుడు ఈ మోడర్నైజేషన్స్లో ఈ విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో రైల్వే సేఫ్టీ అనేది చాలా పూర్గా ఉంది అండి. చాలా ప్రమాదాలు మరియు సిగ్నలింగ్ లోపాలని మనము చూస్తూ ఉన్నాము. అలానే ఈ రైల్వే ప్రమాదాలని అరికట్టడానికి తీసుకువచ్చిన కవచ్ వ్యవస్థ కూడా మనము పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులోకి తీసుకురాలేకపోయాం. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ కవచ్ వ్యవస్థని కూడా అన్ని రైల్వే స్టేషన్స్కి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన దేశంలో వలస కార్మికులు, పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ప్రయాణం కోసం రైల్వేస్ మీదే డిపెండ్ అయి ఉంటారండి. కానీ ఇటీవల మనము రైల్వే యొక్క ప్రాఫిటైజేషన్ పేరుతో అదనపు ఛార్జీలను, ఎక్కువ భారాన్ని వసూలు చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభుత్వాలు ప్రాఫిటైజేషన్ పేరుతో సామాన్యుల మీద అదనపు భారాన్ని మోపడం సరికాదు. ముఖ్యంగా ఇటీవల మనం చూస్తే జనరల్ బోగీలను కుదించడము, ప్యాసింజర్ రైళ్లను తొలగించడం, స్లీపర్ క్లాస్ కోచ్లను తగ్గించి ఏసీ క్లాస్ కోచ్లను పెంచడం, అదేవిధంగా తత్కాల్లో ఎక్కువ వసూలు చేయడము, రాయితీల్లో తగ్గింపులు, ఇవన్నీ మనకి సగటు జీవి యొక్క రైలు ప్రయాణం మీద తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంది. భారతదేశం వందే భారత్ ట్రైన్స్ కావచ్చు, హై స్పీడ్ నెట్వర్క్ బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు, ఇలాంటి వాటిని అభివృద్ధి చేస్తున్నా కూడా ప్రస్తుతం సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్న భారతీయ రైల్వే వ్యవస్థను మరింత మోడర్నైజ్ చేయడము మరియు అవి సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా పటిష్ట చర్యలు తీసుకోవడం చాలా చాలా అవసరమండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యువ శక్తుల నవసృజనలే ప్రగతికి సోపానాలు. ఈ ఆర్టికల్ ఇన్నోవేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అండ్ ఈ ఇన్నోవేషన్ని అందిపుచ్చుకోవడంలో ఉన్నత విద్యా సంస్థల యొక్క పాత్ర, అంటే హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పాత్ర ఏంటి, అండ్ భారతదేశం ఈ ఇన్నోవేషన్ని అందిపుచ్చుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. దీనిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఉన్నత విద్యా సంస్థలు జాతి నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా సామాజిక ఆర్థిక సాధికారతను సమకూర్చడంతో పాటు ప్రతిభావంతులను ఆర్థిక వ్యవస్థకు అందించి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడగల నాణ్యమైన వస్తు సేవల ఉత్పత్తికి అవి తోడ్పడతాయి. అంటే మనకి ఉన్నత విద్యా సంస్థలు మానవ వనరుల అభివృద్ధికి చాలా కీలకంగా పనిచేస్తాయండి. ముఖ్యంగా భవిష్యత్తు టెక్నాలజీస్ని మనము అందిపుచ్చుకోవడానికి, నూతన సాంకేతికతలలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడడానికి అవసరమైన విద్యార్థులను తయారు చేయడానికి ఈ ఉన్నత విద్యా సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎస్పెషల్లీ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ అయిన కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, రోబోటిక్స్ వంటి అత్యాధునిక రంగాలలో పైచేయి సాధించే నిపుణ మానవ వనరులను తయారు చేయడం అధ్యాపకుల యొక్క విధి. భారతదేశం యొక్క నవతరాన్ని 4వ పారిశ్రామిక విప్లవానికి సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండి. దీనికి ఉన్నత విద్యా సంస్థలు కృషి చేయాలి. ఇండస్ట్రీ 4.0 అనే కాన్సెప్ట్ మనం ఎప్పటికప్పుడు వింటూ ఉన్నాం. భవిష్యత్ అంతా కూడా పారిశ్రామికీకరణ ఈ 4th జనరేషన్లోనే ఉంటుంది. అండ్ ఎక్కువగా ఆటోమేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు ఇక్కడ మనము అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధ, రోబోటిక్స్, బిగ్ డేటా లాంటి సాంకేతికతలతో పారిశ్రామికోత్పత్తి డిజిటలీకరణ అవుతుంది. త్వరలో క్వాంటం సాంకేతికత కూడా ఊపందుకోనుంది. కాబట్టి మన విద్యార్థులను కూడా ఈ రంగంలో తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటప్పుడు మాత్రమే మనము ప్రపంచంతో పోటీ పడుతూ ఇన్నోవేషన్ని అందిపుచ్చుకుని ఈ నవసృజనల వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. మనము అంతర్జాతీయ నవీకరణ సూచి అంటే ఇన్నోవేషన్ ఇండెక్స్లో మెరుగైన స్థానంలోనే ఉన్నామండి. 2015లో చూస్తే మనము 81వ స్థానంలో ఉంటే 2024కి మనము 39వ స్థానానికి చేరుకున్నాం. అంటే మన గ్రోత్ అనేది చాలా
పెర్ఫార్మెన్స్ బాగుంది. కానీ మన పొరుగు దేశమైన చైనాని చూస్తే చైనా ఇప్పుడు 11వ స్థానంలో ఉంది. అండ్ విత్ ఇన్ షార్ట్ టైం అది టాప్ 5 కంట్రీస్లో చేరడానికి కూడా తన రంగాన్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ విషయంలో భారతదేశం చైనాతో చాలా వెనుకబడి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా అధికార గణాంకాల ప్రకారం భారత్లో 1.6 లక్షల స్టార్టప్లు ఉంటే చైనాలో వాటి సంఖ్య 3 లక్షలకు పైగానే ఉంది. అదే భారత్లో యూనికార్న్లు 120 వరకు ఉంటే చైనాలో ఏకంగా 300 యూనికార్న్లు ఉన్నాయి. అంటే మనము కొంత మెరుగైన స్థితిని సాధించినప్పటికీ కూడా చైనా లాంటి దేశాలతో పోలిస్తే ఇంకా వెనుకబడే ఉన్నాం. ఇన్నోవేషన్లో మనము ముందడుగులు వేయాలి అన్నా, మరిన్ని స్టార్టప్స్ మరియు యూనికార్న్స్ని ఏర్పాటు చేయాలి అన్నా భవిష్యత్తు టెక్నాలజీస్లో మన విద్యార్థులని తీర్చిదిద్దాలి మరియు వాటిలో పట్టు సాధించినప్పుడు మాత్రమే మనము ఈ స్టార్టప్స్ మరియు ఇన్నోవేషన్లో ముందడుగు వేయగలగడానికి అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వం కూడా అనేక చర్యలని ఈ విషయంలో చేపడుతుంది. ముఖ్యంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనే అంబ్రెల్లా కాన్సెప్ట్ కింద అనేక సదుపాయాలను కూడా కల్పిస్తుంది. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కావచ్చు, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్, అటల్ న్యూ ఐడియా ఛాలెంజ్, మెంటార్ ఇండియా, లాంగ్వేజ్ ఇంక్లూజివ్ ప్రోగ్రామ్ ఇన్నోవేషన్, స్టేట్ ఇన్నోవేషన్ మిషన్, ఎయిమ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇలాంటి అనేక కార్యక్రమాలని భారతదేశంలో ఈ ఇన్నోవేషన్ మరియు సృజనాత్మకతను పెంపొందించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలని నిర్వహిస్తుంది. వీటితో పాటు ఉన్నత విద్యా సంస్థలకి పరిశోధనా బాధ్యతలని మరింత అప్పగించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మనము మరింత నిధులని వినియోగించినప్పుడు మాత్రమే ఈ రంగంలో భవిష్యత్తు టెక్నాలజీస్ని అందిపుచ్చుకోవడంలో అవకాశం ఉంటుంది అండి. మనము R&D మీద చాలా చాలా తక్కువ ఖర్చు పెడుతూ ఉన్నాం. ప్రజెంట్ మనం చూస్తే బడ్జెట్లో కేవలం 0.64% మాత్రమే మనము R&Dకి ఖర్చు పెడుతూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం చైనా తన బడ్జెట్లో 2.68% ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఖర్చు పెడుతూ ఉందండి. కాబట్టి భారతదేశం పరిశోధన రంగంలో మరింత మనము నిధులని కేటాయించాల్సిన అవసరం ఉంది. అలానే భవిష్యత్తు టెక్నాలజీని మనము అందిపుచ్చుకోవడానికి మన ఉన్నత విద్యా సంస్థలని తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. NIA కేసుల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు కావాలి, సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం చూడవచ్చు. జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేసుల్ని పరిష్కరించడానికి పూర్తిగా అంకితమైన ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం నొక్కి చెప్పింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తున్న చట్టాల న్యాయ సమీక్ష జరగాలి అని కోర్టు అభిప్రాయపడింది. NIAకు దేశవ్యాప్తంగా వర్తించే దారుణమైన కేసులే అప్పగిస్తూ ఉంటారని, అప్పుడు ఒక చట్టాన్ని రూపొందించాక అందుకు సంబంధించి ఉత్పన్నమయ్యే కేసుల సమీక్ష జరగకుంటే కోర్టుల విచారణ భారం పెరిగిపోతుంది. కాబట్టి ప్రత్యేక కోర్టుల ఏర్పాటే దీనికి పరిష్కారమని అభిప్రాయపడింది. NIA అనేది ఉగ్రవాదము మరియు ఫేక్ కరెన్సీ, నకిలీ కరెన్సీ లాంటి తీవ్రమైన కేసుల్ని ఇది పరిష్కరిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కేసుల విచారణకి ప్రత్యేక న్యాయస్థానాలు అవసరమని సుప్రీంకోర్టు ఇక్కడ అభిప్రాయపడింది. ఇక్కడ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురించి కూడా మనం చూడాలి అండి. ముంబై టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఈ NIAని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008 ద్వారా ఈ సంస్థని ఏర్పాటు చేశారు. అందుకే ఇది చట్టబద్ధ సంస్థ అండి. మీకు CBIకి NIAకి డిఫరెన్స్ ఇది. చట్టబద్ధ సంస్థ NIA, CBI చట్టబద్ధ సంస్థ కాదు, అలానే రాజ్యాంగబద్ధ సంస్థ కూడా కాదు. మరియు CBI అనేది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ఆధ్వర్యంలో పనిచేస్తే NIA అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. NIA అనేది సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అండి. ఈ కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్తో పాటు హై క్వాలిటీ కౌంటర్ఫీట్ ఇండియన్ కరెన్సీ మరియు స్మగ్లింగ్ యాక్టివిటీస్ని కూడా ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది అండి. అలానే ఇది దానికి సంబంధించిన విచారణలను కూడా చేపడుతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. RBI డివిడెండ్ 2,68,590 కోట్లు ప్రభుత్వానికి భారీగా ఉపయుక్తం, టారిఫ్ సవాళ్లు ఎదుర్కొనేందుకు రక్షణ వ్యయాలకు ఊతం. కేంద్ర ప్రభుత్వానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను డివిడెండ్ రూపంలో 2,68,590.07 కోట్ల రూపాయలను చెల్లించబోతున్నట్లు RBI ప్రకటించింది. అయితే RBI డివిడెండ్ ఎందుకు చెల్లించాలి? ఇది కూడా ఒక రకమైన ప్రభుత్వ రంగ సంస్థ లాంటిదే కాబట్టి ప్రాఫిట్స్లో మనకి డివిడెండ్ రూపంలో యాజమాన్యం, ఇక్కడ ప్రభుత్వం యాజమాన్యం కాబట్టి కేంద్ర ప్రభుత్వం
కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇది సర్ప్లస్ ట్రాన్స్ఫర్ అని కూడా అంటారు. అయితే ఆర్బీఐ తన సర్ప్లస్ అమౌంట్లో కొంత మొత్తాన్ని సుమారు 5.5% నుంచి 6.5% వరకు ఒక పక్కన పెట్టుకుంటుంది. దానిని కంటింజెంట్ రిస్క్ బఫర్ సిఆర్బి అని పిలుస్తారు. ఈ కంటింజెంట్ రిస్క్ బఫర్ తర్వాత మిగిలిన మొత్తాన్ని డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఈ రిస్క్ బఫర్ ఎందుకు? ఏదైనా మానిటరీ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిస్క్లో ఉన్నా, లేదా ఆపరేషనల్ రిస్క్స్ లాంటివి వచ్చినా ఈ బఫర్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి అరౌండ్ 5.5% టు 6.5%ని పక్కన పెట్టుకుని మిగిలిన మొత్తాన్ని డివిడెండ్స్గా ప్రభుత్వానికి చెల్లిస్తుంది. అలా మనం చూసినప్పుడు ఇక్కడ మనము ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 2,68,590 కోట్లు చెల్లిస్తుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చూడండి, 2,10,874 కోట్ల రూపాయలని చెల్లించింది. అంతకుముందు మనం కొంత తక్కువ మొత్తంలోనే చూడవచ్చు. ఇది కొంత ఫ్లక్చువేషన్ కనబడుతూ ఉంది మనకి. అంటే ఎవ్రీ ఇయర్ పెరగడము తగ్గడము లాంటివి లేదు. కొన్ని సంవత్సరాలు చాలా బాగుంటే, కొన్ని సంవత్సరాలు కొంత తక్కువ మొత్తంలో మనము ఈ డివిడెండ్స్ని చూడవచ్చు. దీనిని మనము సెక్షన్ 47 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934లో చూడవచ్చు అండి, ఈ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ని. అలానే ఈ సర్ప్లస్ అనేది ఎలా వస్తుంది? ఆర్బీఐ యొక్క ఇన్కమ్ని మరియు ఎక్స్పెండిచర్ని, రిస్క్ ప్రొవిజన్స్, ఇందాక మనం చెప్పుకున్నాము కంటింజెంట్ రిస్క్ బఫర్ అని. సో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే ఈ సర్ప్లస్ అనేది మిగులుతుంది. ఈ సర్ప్లస్ని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆర్బీఐకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అండి? ముఖ్యంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క ఇంట్రెస్ట్ని, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అండ్ అదేవిధంగా లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, ఇలాంటి వాటిని, ఎస్పెషల్లీ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆపరేషన్స్ కావచ్చు, వీటన్నిటి మీద మనకి ఆర్బీఐ యొక్క ఇన్కమ్ ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంటుంది? ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు, అలానే ఇంట్రెస్ట్ పెయిడ్, మనకి రివర్స్ రెపో రేట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, వీటిలో కావచ్చు. కరెన్సీ ఇష్యూ ఎక్స్పెన్సెస్, మనము ప్రింటింగ్కి చేయడానికి కొంత ఖర్చు అవుతుంది. సో ఇలాంటి వాటిని మనము ఎక్స్పెండిచర్ కేటగిరీలో చూడవచ్చు. సో ఈ విధంగా ఆర్బీఐ యొక్క ఇన్కమ్ మరియు ఎక్స్పెండిచర్ని మరియు రిస్క్ని క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం సర్ప్లస్ని నిర్ణయిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చెల్లింపుల వ్యవస్థ నియంత్రణకు 6 సభ్యుల బోర్డు ఆర్బీఐ. భారతదేశంలో చెల్లింపుల వ్యవస్థను నియంత్రించడము, పర్యవేక్షించేందుకు 6 సభ్యులతో కూడిన పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు మనకి వేరొక వ్యవస్థ ఉండేదండి, బోర్డ్ ఫర్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ అనే వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఈ వ్యవస్థ స్థానంలో పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. పాత బోర్డులో 5 సభ్యులు ఉండేవారు. ఇప్పుడు పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డు నిబంధనలు 2025 ప్రకారం ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఈ పీఆర్బీలో డిప్యూటీ గవర్నర్, సెంట్రల్ బోర్డు నామినేట్ చేసిన ఒక ఆర్బీఐ అధికారితో పాటు కేంద్ర ప్రభుత్వం నియమించిన 3 సభ్యులు ఉంటారు. అంటే ఇటు ఆర్బీఐ నుంచి 3 ఉంటారు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 3 ఉంటారు. ఇది కూడా ఎంపీసీ తరహాలో పీఆర్బీ కూడా 3+3 ఫార్ములాని యూజ్ చేస్తుంది. ఈ పీఆర్బీకి ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్, అధికారిని ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. అండ్ పేమెంట్ వ్యవస్థ, ఐటీ, ఆయా చట్టాల్లో అనుభవం ఉన్న నిపుణులను శాశ్వత లేదా తాత్కాలిక ఆహ్వానితులుగా సమావేశాలకు ఆహ్వానించే అవకాశం కూడా ఉంది. అంటే ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే ఈ పేమెంట్ సిస్టమ్స్లో వాటిల్లో అండ్ ఈ టెక్నాలజీ ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్ని మనము ప్రత్యేక ఆహ్వానితులుగా మనము ఈ సమావేశాలకి పిలవచ్చు. భారతదేశంలో పేమెంట్ సిస్టమ్స్ మనకి చాలా ఉన్నాయండి. లైక్ ఆర్టీజీఎస్, ఏఈపిఎస్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కావచ్చు. అలానే నాచ్, బల్క్ పేమెంట్స్, మనము ఒక మంత్లీ సెట్ చేసేసుకుంటే నాచ్ ద్వారా అది ఎవ్రీ మంత్ కట్ అవుతూ ఉంటుంది బల్క్ పేమెంట్స్కి. నెఫ్ట్ కావచ్చు అండ్ ఐఎంపిఎస్, యూపీఐ చాలా ఎక్కువగా మనం వినియోగిస్తూ ఉంటాం. యూపీఐ కావచ్చు, క్రెడిట్ డెబిట్ కార్డ్స్, పీపీఐ, ఎంఎస్ఎంఈ ఫైనాన్సింగ్, ట్రెడ్స్ అండ్ చెక్స్ కావచ్చు. బిల్ పేమెంట్ ఏదైతే ఉందో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్, బీపీపీఎస్, టోల్ పేమెంట్స్, ఇలా అనేక పేమెంట్ సిస్టమ్స్ భారతదేశంలో వినియోగిస్తూ ఉన్నాం మనం. ఇందులో కొన్ని ఆర్బీఐ గవర్న్ చేస్తే, కొన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గవర్న్ చేస్తూ ఉంటుంది, కొన్ని పిఎస్ఓస్ ఆధ్వర్యంలో ఉంటాయి. మనకి ఆర్టీఈఎస్ అండ్ నెఫ్ట్ మనకి ఆర్బీఐ ఆధ్వర్యంలో ఉంటే, ఎక్కువ శాతం ఎన్పిసిఐ ఆధ్వర్యంలో ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత క్షిపణి పరీక్షల కోసం అండమాన్ గగనతలం మూసివేత. భారతదేశం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత తన రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం కోసం
క్షిపణి పరీక్షలను నిర్వహిస్తూ ఉంది అండి. దానిలో భాగంగా ఇప్పుడు అండమాన్లో ఈ పరీక్షలను నిర్వహించేందుకు వీలుగా గగనతలాన్ని మూసివేయడానికి నిర్ణయించుకుంది. త్రివిధ దళాల కమాండ్ ఆధ్వర్యంలో అధిక ఎత్తులో జరిపే క్షిపణి పరీక్షల కోసం శుక్రవారం ఉదయం 7 నుంచి 3 గంటల సేపు అండమాన్ నికోబార్ దీవుల గగనతలం మూసివేశారు. ఈ మేరకు సంబంధిత అధికారుల ఎయిర్లైన్స్కు ముందస్తు సమాచారంతో నోటీసు జారీ చేశారు. అలానే శనివారం కూడా ఇలాగే 3 గంటలు మూసివేసి ఉంచుతామని చెప్పారు. మే 23, 24 తేదీలలో ఈ ప్రాంతంలో పౌర విమానాలు ఏవీ ఎగరకుండా మే 16నే నోటీసులు ఇచ్చామని అండమాన్ నికోబార్ సీనియర్ కమాండ్ అధికారి వెల్లడించారు. భారతదేశంలో అండమాన్ నికోబార్ కమాండ్ ఏకైక త్రివిధ సేవల కమాండ్గా చలామణిలో ఉంది. కాబట్టి ఈ త్రివిధ దళాల కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆ ఐఫోన్లకు 25% సుంకం, అమెరికాలో తయారు చేయని వాటికి వర్తింపు, EU పైన కూడా 50% టారిఫ్. సామాజిక మాధ్యమాలలో అమెరికా అధ్యక్షుడు పోస్టులు. సో అమెరికా అధ్యక్షుడు ఈ ట్రేడ్ వార్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. అండ్ డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. అమెరికాలో ఐఫోన్లు తయారు చేయని పక్షంలో యాపిల్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తాను అని అమెరికా అధ్యక్షుడు సామాజిక మాధ్యమాలలో హెచ్చరించడం జరిగింది అండి. అయితే అమెరికాలో లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాపిల్ కానీ ఇతర సంస్థలు కానీ ఎక్కువగా చైనాలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పెడతాయి. అయితే ఇటీవల అమెరికా చైనా టారిఫ్ వార్ నేపథ్యంలో భారతదేశానికి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని తరలించాలి అని ఐఫోన్ లాంటి సంస్థలు, యాపిల్ సంస్థలు ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు భారత్ కానీ ఇతర దేశాలలో కానీ ఈ ఐఫోన్లను తయారు చేసి అమెరికాలో వాటిని దిగుమతి చేసుకుంటే 25% సుంకం విధిస్తాము అని హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చైనా, భారత్ మరియు వియత్నాం లాంటి దేశాల మీద ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ మీద కూడా 50% టారిఫ్ని విధించాలి అని ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఎప్పటి నుంచో అమెరికాకి చాలా సన్నిహితంగా ఉంటుంది యూరోపియన్ యూనియన్. అయితే యూరోపియన్ యూనియన్ మీద ఇప్పుడు 50% వరకు టారిఫ్ని విధిస్తున్నాము అని ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం విశేషం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇందులోనూ చైనాయే. ఎందులో అండి? గ్రాఫైట్. ఈ ఆర్టికల్ గ్రాఫైట్ యొక్క ఉత్పత్తి గురించి కొన్ని గణాంకాలను ఇవ్వడం జరిగింది. అయితే గ్రాఫైట్ గురించి ఇప్పుడు ఎందుకు మనం ఆలోచించాలి అనే దాని మీద కూడా ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఈ గ్రాఫైట్ అనేది అధిక విద్యుత్ మరియు ఉష్ణవాహకతను కలిగి ఉంటుంది. అత్యధిక వేడిమిని కూడా తట్టుకోగలుగుతుంది. కాబట్టే దీనిని కందెనలు, బ్యాటరీలు, అణు రియాక్టర్లు వంటి పారిశ్రామిక అవసరాలలో వినియోగిస్తారు. ముఖ్యంగా విద్యుత్ వాహనాల వినియోగం ఎక్కువ కావడంతో గ్రాఫైట్కు గిరాకీ పెరుగుతుంది. గ్రాఫైట్ను గనుల నుంచి తవ్వి తీసుకోవచ్చు లేదా రసాయన చర్యల ద్వారా కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఈ ఉత్పత్తిలో 2023కి గాను చైనా అగ్రస్థానంలో నిలిచిందండి. ఇక్కడ దానికి సంబంధించిన గణాంకాలని మనం పరిశీలిస్తే చైనా 76.88% వాటాను కలిగి ఉంది. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో మడగాస్కర్ 6.25%, మొజాంబిక్ 6%, బ్రెజిల్ 4.56%, సౌత్ కొరియా 1.69%, రష్యా 1%, అండ్ ఇండియా విషయానికి వస్తే కేవలం 0.72%తో మాత్రమే ఉంది. ఉత్తర కొరియా 0.51%. ఇలాగా మనకి అనేక దేశాలు ఈ గ్రాఫైట్ ఉత్పత్తులలో మనం ఇక్కడ గణాంకాలని చూడవచ్చు. అయితే ఈ గ్రాఫైట్ ఎందుకు ఇప్పుడు ఇంత డిమాండ్? మనకి ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ సెక్టార్ రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఈ గ్రాఫైట్కి డిమాండ్ పెరిగిందండి. ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్కి ఇక్కడ చాలా గిరాకీ ఉంది. మనకి ఇక్కడ మినరల్ డిమాండ్ చూస్తే గ్రాఫైట్ 2020లో 141,000 టన్స్, ఇక్కడ మనం చూస్తే 141,000 టన్స్ 2020లో ఉంటే 2030 నాటికి అది 2,499,000 టన్స్, వేల టన్నులలో డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ 1,672% గ్రోత్ అనేది చూడవచ్చు గ్రాఫైట్కి. అలానే నికెల్, కాపర్, లిథియం, కోబాల్ట్, మ్యాంగనీస్ లాంటి మినరల్స్కి కూడా మనం ఇక్కడ అత్యధిక డిమాండ్ని చూడవచ్చు. ఎందుకు ఈ డిమాండ్ అంటే ఈవీ సెక్టార్లో వీటి అవసరం చాలా కీలకమండి. కన్వెన్షనల్ వెహికల్స్లో గ్రాఫైట్ అవసరం ఉండదు, కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకి 66.3% మనకి ఈ గ్రాఫైట్ అవసరం ఉంది. నికెల్, కాపర్, లిథియం, కోబాల్ట్, మాంగనీస్ లాంటి ఈ మినరల్స్ అనేవి వీటికి చాలా చాలా కీలకం. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో ఒకవేళ చైనాతో మన సంబంధాలు దెబ్బతిని వీటిని యొక్క దిగుమతులని వాటిని రెస్ట్రిక్ట్ చేస్తే మనము ఏ విధంగా ఆల్టర్నేటివ్ అనేది ఆలోచించాలనేది కూడా భారతదేశం ముందుగానే సిద్ధంగా ఉండాలి.
ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. దక్షిణ భారతదేశ బాలికలు మహిళల ఆవేదన పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం హార్ట్ ల్యాంప్ ప్రతిష్టాత్మకమైన బుకర్ పురస్కారానికి ఎంపికైంది అండి. ఇది ఆంగ్ల అనువాదం. దీని ఒరిజినల్ హసీనా అండ్ అదర్ స్టోరీస్ అనే ఈ కథల సంకలనానికి ఈ బుకర్ ప్రైజ్ అనేది లభించింది. దీనిని ఒరిజినల్ రచయిత్రి ఎవరు? బాను ముస్తాక్. అండ్ దీనిని ఆంగ్లంలో అనువదించినది దీపా బస్తీ. వీళ్ళిద్దరూ కలిసి ఈ బుకర్ ప్రైజ్ని ఇక్కడ వీళ్ళు స్వీకరించడం జరిగింది. ఈ పురస్కారం కింద అందుకున్న 57.55 లక్షల నగదు బహుమతిని ఇద్దరు పంచుకోనున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నెగిరిపెంటకు చెందిన మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడుకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2025 మే 22న జరిగిన గ్యాలంటరీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఈ పురస్కారాన్ని అందించారు. 2023 అక్టోబర్ 26న జమ్మూలోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో చాకచక్యంగా వ్యవహరించినందుకు గాను రామ్ గోపాల్కు ఈ పురస్కారం లభించింది. భారతదేశంలో ఈ గ్యాలంటరీ అవార్డులను మిలిటరీ అవార్డులుగా ఇస్తారండి. మనకి రెండు రకాల ఈ గ్యాలంటరీ అవార్డులు ఉంటాయి. ఒకటి వార్ టైమ్ అవార్డ్స్, రెండు పీస్ టైమ్ అవార్డ్స్. అంటే యుద్ధ సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన లేదా కొంత సందర్భంలో చనిపోయిన వ్యక్తులకి కూడా ఈ వార్ టైమ్ అవార్డ్స్ ఇస్తూ ఉంటారండి. ఈ వార్ టైమ్ అవార్డ్స్లో పరమవీర్ చక్ర హైయెస్ట్ మిలిటరీ అవార్డు, అలానే మహావీర్ చక్ర అండ్ వీర్ చక్ర అవార్డు లాంటిని వార్ టైమ్ అవార్డ్స్గా ప్రకటిస్తారు. అలానే పీస్ టైమ్ అవార్డ్స్ అంటే ఈ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లాంటి వాటిల్లో ఈ పీస్ టైమ్ అవార్డ్స్ ఇస్తారు. ఇక్కడ అశోక చక్ర అనేది హైయెస్ట్ పీస్ టైమ్ మిలిటరీ అవార్డ్, అలానే కీర్తి చక్ర, శౌర్య చక్ర కూడా మనము పీస్ టైమ్ అవార్డ్స్గా చెప్పవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన రామ్ గోపాల్ నాయుడుకి ఈ కీర్తి చక్ర అవార్డు లభించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ జయంత్ విష్ణు నార్లికర్ 2025 మే 20న పూణేలో మరణించారు. 1938 జూలై 19న జన్మించిన ఆయన పై చదువుల కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి తన డాక్టోరల్ సలహాదారుగా ఉన్న ఫ్రెడ్ హైల్తో కలిసి హైల్ నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నారు. ఇది ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీకి ఆల్టర్నేటివ్గా కూడా చెప్పవచ్చు. అయితే ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీలో, జనరల్ రిలేటివిటీలో గ్రావిటేషనల్ కాన్స్టెంట్ స్టేబుల్గా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. అయితే ఈ థియరీ ఆఫ్ హాయిల్ నార్లికర్ల్ గ్రావిటేషనల్ థియరీలో మనకి వేరియబుల్ ఉంటుందండి. అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అనేది మారుతూ ఉంటుంది. ఇది ఒక పదార్థం యొక్క డెన్సిటీ ఆధారంగా విశ్వంలో ఈ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ మారుతూ ఉంటుంది అని హాయిల్ నార్లికర్ థియరీ చెప్తూ ఉంది. అండ్ 1965లో కేంద్ర ప్రభుత్వం 26 ఏళ్ల అతి పిన్న వయసులో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2004లో ఆయనకి పద్మ విభూషణ్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. అండ్ సమ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు మొదటి ఆఫ్రికన్ అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ వచ్చి కిర్స్టీ కోవెంట్రీ. ఈవిడ ఐఓసి 130 ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ జింబాబ్వే స్విమ్మింగ్ క్రీడాకారిణి 97 ఓట్లకు గాను 49 ఓట్లు సాధించారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. 2025 మార్చి 11, 12 తేదీలలో ప్రధాని మోదీ ఏ దేశంలో పర్యటించారు? ఆన్సర్ మారిషస్. యాక్చువల్గా ఇండో మారిషస్ ఈ రిలేషన్షిప్ అనేది ఇటీవల కొంత దెబ్బతింది. దీని పునరుద్ధరణ కోసం ఇటీవల రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ మారిషస్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ను మోదీకి ఈ పర్యటన సందర్భంగా అందజేయడం కూడా మనం చూడవచ్చు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి ఈరోజు మనము డిస్కషన్ చేశామండి. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.